చేస్తానో కావ్య అత్తమ్మ నుంచి వెటెళ్ళు. అన్నయ్య ఏమో కలెక్షన్కి వెళ్ళింది బావా, అమ్మ ఏమో షాప్కి వెళ్ళింది సరుకులు తెద్దామని చెప్పి. అవునా, నేను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ చేస్తా. బావా నీ ఫోన్లో నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేసుకోవచ్చా? ఎందుకు కావ్య, నీ ఫోన్ లేదా? నా ఫోన్ ఖరాబ్ అయింది బావా, రిపేర్కి ఇచ్చిండు అన్నయ్య. అవునా కావ్య, ఫోన్ తీసుకో. ఓకే బావా. ఈ ప్యాటర్న్ పాస్వర్డ్ ఏంటిది బావా? ఫోన్లా కా కావ్య, కే తీసుకో. ఏంటి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది? హలో హలో కళ్యాణి, నేను కావ్యాన్ని మాట్లాడుతున్నా, ఒకసారి కార్తిక్కి ఇవ్వవా ఫోన్? ఓకే కావ్య. బావా బావా ఇగో కావ్య ఫోన్ చేసి. హలో కావ్య. హలో కార్తీక్, బాగున్నావా? ఏం బాగుండుడే, నువ్వు ఎట్లున్నావు చెప్పు. ఏం బాగుండు కార్తీక్, ఇంట్లో మా అమ్మది మా అన్నది అని అంటే ఇప్పుడు మా బావ కూడా వచ్చిండు, ఇంకా టార్చర్ అవుతుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు నాకు. అవునానే, మళ్ళీ మీ బావ ఎందుకు వచ్చింది? అసలు ఈ నెంబర్ ఎవరిది? మా బావది కార్తీక్. మా బావ అట్లా వాష్రూమ్కి వెళ్తే గ్యాప్లో ఫోన్ చేసిన నీకే. సరేలే కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేద్దామని చెప్పి నన్ను అడుగుతావేంది కార్తీక్? ఏం చేయాలో నాకు అర్థం కాకనే కదా నేను ఇట్లున్నా. ఒక్కసారి నేను కలవాలనిపిస్తుంది కావ్య, నీకు కుదిరినప్పుడు చెప్పరాదు, కలుద్దాం. కలవడం ఏంది కార్తీక్, ఇప్పుడు కష్టం. మా అన్నకి తెలిసింది అనుకో, ఇక నన్ను సీదా చంపేస్తాడు. నువ్వు ఇట్లా అంటే ఎట్లానే? నేను చూడక చాలా రోజులు అవుతుంది, కానీ నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చెప్పు, ఒక్కసారి కలుద్దాం. నాకు కూడా నేను కలవాలి, నీతో మాట్లాడాలని ఉంది కార్తీక్. కాకపోతే సిచ్యువేషన్స్ అట్లున్నా, ఏం చేద్దాం, ఓపిక పడదాం ఇక కొన్ని రోజులు. సరే కానీ ఒక్క విషయం అడుగుతా, నిజం చెప్పావే. మీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ ఇస్తానని చెప్పేసి నన్ను వదిలేసి మీ బాగానే వేసుకో కదనే. మెంటలోడా, మా ఊళ్ళు అంత వద్దని చెప్పి నన్ను అంత టార్చర్ చేస్తున్నా. నేను టైం చూసుకొని వాళ్ళ ఫోన్ నుంచి వీళ్ళ ఫోన్ నుంచి నీకు ఫోన్ చేస్తున్నా అంటే అర్థమైతలేదా? అర్థమవుతుంది కావ్య, మిస్ యూ. మిస్ యూ టూ కార్తీక్. నేను ఫోన్ చేసేదాకా నువ్వు అసలు ఈ ఫోన్కి ఫోన్ కూడా చేయకు, ఓకేనా? సరేనే, లవ్ యూ. లవ్ యూ టూ కార్తీక్. జాగ్రత్తగా ఉండు, బాయ్, ఉంటానా. అబ్బాయి నంబర్ చూసి మా బావ ఫోన్ చేసి అనుకో, మళ్ళీ డౌట్ వస్తుంది, డిలీట్ చేద్దాం.